హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. రాయలసీమలో చిన్న హోటల్లో అయినా సరే ఈ ఉగ్గాని కంపల్సరీ ఉంటుందండి. ఇది రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. మేము ఈ రెసిపీని రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటామండి. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు, కానీ నేను చేసే పద్ధతిని మీతో షేర్ చేస్తున్నాను. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. ఒక పెద్ద బేసిన్లోకి మన క్వాంటిటీకి తగ్గట్టు మనము బొరుగుల్ని తీసేసుకోవాలండి. బొరుగుల్ని ముందు నానబెట్టేసుకోవాలి. ఒక పెద్ద బేసిన్లో నేను బొరుగులు తీసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళు పోసేసుకోవాలండి. 3 నుంచి 5 నిమిషాల వరకు ఉంచేసాము అంటే ఇవి బొరుగులు నానిపోతాయి అన్నమాట. తర్వాత ఇలా వాటర్ వేసిన వెంటనే వాటిని ఇలా నొక్కుతూ మనము బొరుగులను ఇలా వేలితో నొక్కి చూస్తే ఇలా మొత్తం విరిగిపోవాలన్నమాట. అంతవరకు మెత్త అయ్యేలాగా చూసుకొని వీటిని మొత్తం వాటర్లోంచి స్క్వీజ్ చేసేసుకొని ఇలా ప్లేట్లో రెడీగా పెట్టేసుకోవాలండి. బొరుగులు ఒక్కొక్క బొరుగులు ఒక్కొక్కలాగా అన్నమాట. సో మనం మధ్యలో చూసుకుంటూ ఈ బొరుగులు మెత్తగా అయ్యాక మొత్తం ఇలా ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచేసుకోవాలండి. మనము ఈ ఉగ్గానిలో చేసుకునే మెయిన్ పులుసును ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మనం ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకొని పల్లీల నూనె వేసుకుంటున్నానండి. అదే బొరుగులకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. పల్లీల నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసేసి ఈ పోపును బాగా వేయించేసుకోవాలండి. మనము ఫస్ట్ పోపు వేగాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా ఈ పోపులో వేసి వేగనివ్వాలి. అలాగే ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ని తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నానండి. ఉగ్గానిలో ఎక్కువ క్వాంటిటీలో మనకి ఉల్లిపాయలు ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసాక మనకి కలర్ఫుల్గా ఉగ్గాని ఉండేలాగా 1 స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఆనియన్స్ని మొత్తం కలిపేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక మనకి ఆనియన్స్ 3 నుంచి 4 టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసుకొని ఈ పోపులో వేసేసుకోవాలండి. ఆనియన్స్ మగ్గిపోయాక టమాటాలని కూడా వేసుకొని మూత పెట్టేసి మనం ఈ టమాటాలని కూడా సాఫ్ట్గా గుజ్జుగా అయ్యేంత వరకు మూత పెట్టేసి మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి 1-2 సార్లు కలుపుకోవాలండి. అలాగే వదిలేస్తే మనకి మాడిపోతాయి. సో ఇలా కలుపుతూ మళ్ళీ సాఫ్ట్గా టమాటా అయ్యేంత వరకు మూత పెట్టేసి మనం సాఫ్ట్గా మగ్గిచ్చేసుకోవాలండి టమాటాని. ఆలోపు ఒక కారం ప్రిపేర్ చేసుకున్నాము. మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే నేను కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఒకవేళ కొబ్బరి పొడి మీ దగ్గర లేదు అంటే ఒట్టి కొబ్బరి ఉంటుంది కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆలోపు ఇక్కడ టమాటా మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మూత తీసి చూసానండి, ఇక్కడ టమాటా మొత్తం ఇలా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, ఆ పచ్చిమిర్చి పేస్ట్ను ఇక్కడ వేసేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసాక ఇది ఆనియన్ టమాటాలలో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై అయితే మనకి పచ్చిమిర్చి పేస్ట్ బాగా టేస్ట్ వచ్చేస్తాయి ఉగ్గాని అనేది. ఇలా బాగా ఫ్రై అయిపోయాక మన పులుపుకు తగ్గినట్టు ఒక చింతపండు తీసుకొని ఇలా గుజ్జులాగా చేసుకోవాలండి. ఈ గుజ్జును ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లో వేయాలి. కొంచెం చిక్కగా ఉందని 1 టీ గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసేసి ఇదంతా మొత్తం ఇలా కలుపుతూ ఈ చింతపండు పేస్ట్ని కూడా బాగా పచ్చి వాసన పోయేలాగా మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుతూ మనం
ఈ చింతపండును కూడా బాగా మగ్గించుకోవాలండి. మనకి చింతపండు పులుసు కూడా ఎంత మంచిగా ఉడికితే అంత బాగా ఉంటుంది మనకి ఉగ్గాని టేస్ట్. మధ్య మధ్యలలో మూత తీసి కలపటం మాత్రం మర్చిపోవద్దు, లేదంటే అడుగంటుతుంది. ఇలా నూనె పైకి తేలాక మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా బొరుగుల్ని నానబెట్టుకున్న ప్లేట్లో మనకు కావాల్సినంత ఈ మసాలా పేస్ట్ను వేసేసి ఇలా స్పూన్తో కాకుండా ఇలా చేత్తోటి పులుసు మొత్తం చల్లగా అయిపోయాక చేత్తో కలిపేసాము అంటే మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఉప్పు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాక మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఈ బొరుగుల్ని ఇలా పొగలు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పొగలు వస్తూ ఉందంటే మన యమ్మీ రాయలసీమ బొరుగులు రెడీ అయిపోయినట్టే. వీటికి పుట్నాల పప్పు పొడి, అలాగే ఇప్పుడు మామిడికాయ పెడుతూ ఉంటాం కదా, మామిడికాయ సీజన్ కదా ఇది, మామిడికాయ పెట్టేసాము. మామిడికాయ పుట్నాల పప్పుతోటి సర్వ్ చేసేసుకుంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోతుందండి. ఒకవేళ మీకు చింతపండు గుజ్జు వేయడం ఇష్టం లేకపోతే పచ్చికారం మగ్గిపోయాక ఆ స్టేజ్లో స్టవ్ కట్టేసి ఆ పేస్ట్ని బొరుగులలో వేసేసి అంతా మిక్స్ చేసుకున్నాక చివరగా నిమ్మకాయ రసం వేసేసుకొని ఉప్పు చెక్ చేసుకొని వాటిని ఫ్రై చేసేసుకుంటే మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోతుంది అండి. వీకెండ్ స్పెషల్గా అయినా ఎవరన్నా ఇంటికి అతిథులు వచ్చినప్పుడైనా ఇలా మీరు కూడా ఒక్కసారి చేసి ఇవ్వండి ఈ పద్ధతిలో. ఎలా ఉందండి వీడియో? నచ్చేసిందా మరి? ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మరికొన్ని రుచులతో మరో ముచ్చటతో మీ ముందుకు వచ్చేస్తుందండి మీ ఉషా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.